సో లవ్ స్టోరీ ఓవరాల్గా లేకపోతే ఇంకా లోనే ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు సినిమా లోపల. సో అట్లా ఇచ్చిండు, సస్పెన్స్గా ఇచ్చిండు. సో అది అందులోని సాయి పల్లవి డైలాగ్స్ అయినా సరే, సాయి పల్లవి డైలాగ్స్, డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ చేసేసింది ఈసారి అయితే, మామూలు కాదు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చిండ్రు. వీళ్ళిద్దరు యాక్టింగ్ చింపేసిండ్రు ఈసారి. సాయి పల్లవి గారు నాగ చైతన్య అయితే మామూలుగా చేయలే అసలు. ఈ యాక్టింగ్ ఇంకేమని అనుకోవాలన్నా నిజంగా యాక్టింగ్ అయితే చింపేసిండ్రు. డ్యాన్స్ గిట్ట అట్లనే ఉంది. ప్యూర్ లవ్ స్టోరీ అని అంటున్నారు. అదే అసలు రియల్ స్టోరీ అన్నట్లే ఉంది. అసలు లవ్ స్టోరీ లేకపోతే ఇంకో స్టోరీ ఏమైనా ఉందో అర్థం కాలే నాకైతే. అది క్యారెక్టర్ అలాగ అనిపించింది నాగ చైతన్య అయితే క్యారెక్టర్ అన్నది కదా, మామూలు కాదు, ఒక చించి పడేసిండు ఈసారి అయితే. సో ఆయన యాక్టింగ్ అయితే చించేసిండు. సాయి పల్లవి గారి గిట నెక్స్ట్ లెవెల్ చించి పడేసింది ఈసారి. మరి లవ్ స్టోరీ ఉంటుందా లేకపోతే దేశభక్తికి సంబంధించిన? అదే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే దేశభక్తి గురించి ఉందా లేకపోతే ఓవరాల్గా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ నుంచి దేశభక్తిగా మారతాడా అయినా అర్థం అవ్వట్లేదు. సో అది సస్పెన్స్గా పెట్టిండు. సో అది అంటే ఒకటి స్లాంగ్ ఏదైతే ఉందో కొద్దిగా అంటే బాగానే ఉంది, స్లాంగ్ బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే ఓవరాల్గా కరెక్ట్గా స్లాంగ్ ఇచ్చింటే బాగుంటుంది అనుకున్నాను నేను. సాయి పల్లవి గారికి ఆ స్లాంగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు. లేదు, అయ్యింది. చాలా యాక్ట్ చేసింది, చాలా మంచిగా. అసలు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలనో డైలాగ్ అట్లా చెప్పింది. సో